హలో మై బ్యూటీస్. సో ఈ రోజు నేను మళ్ళీ వంట చాలా రోజుల తర్వాత చేస్తున్నాను. ఎందుకంటే మీరే అంటారు వంటలు ఎందుకు చేయట్లేదు అని, మళ్ళీ మీరే అంటారు అనమాట ఆస్ట్రేలియన్ లో వంటలు చేస్తావా అంటే. సో ఈ రోజు నేను ఏం చేస్తున్నాను అంటే, సో ఈ బేసిక్ ఇంగ్రీడియంట్స్ పెప్పర్ చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తాం. సో మనం ఎక్కువ ఆయిల్ వాడాం కాబట్టి ఫస్ట్ అయితే ఘీ. సో వేడి వేడి ఘీలో మనం అయితే చికెన్ వేసేద్దాం. నాకు ఈ పీస్ అంటే చాలా ఇష్టం. ఇది మరి దీన్ని కందనకాయ అంటారు కదా. సో కొంతమంది ఇదేమో హార్ట్ అంటారు, కొంతమంది ఏదో అంటారు, కొంతమంది ఇంకేదో అంటారు. సో మీకు ఎగ్జాక్ట్ గా ఇది ఏ పాట అనేది తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఏంటో అనేది. నా ఫేవరెట్ గా అది ఏ పాట అనేది నాకు తెలియదు. చికెన్ లోకి సాల్ట్. సో పెప్పర్ ఇప్పుడు వేయాలా లేదంటే లాస్ట్ లో తర్వాత వేయాలా అనేది నాకు అర్థం కాలేదు. కానీ ఫ్లేవర్ లోపలికి దిగుతాది ఏమో అని ఆశిస్తూ నేనైతే ఇప్పుడే వేసేస్తున్నా. యాజ్ ఎ టిపికల్ ఇండియన్స్ మనం ఏది వేస్ట్ చేయం కాబట్టి ఇందులో కొంచెం ఘీ అంటుకోండి. ఇప్పుడు దీన్ని వాష్ చేసుకోవచ్చు. నాకు చికెన్ లోకి ఈ ఫ్లేవర్ కరివేపాకు ఫ్లేవర్ దిగితే చాలా ఇష్టం. కొరియాండర్ పౌడర్ తీసుకుంటాం. ఘీ వేసా కానీ నాకు అంచనా తెలియలేదు. చూడండి అసలు ఏం వల్ల గుడ్ ఫైట్ కదా. ఈ హీరో మై మోస్ట్ ఫేవరెట్ ఎగ్. అసలు చికెన్ ఫ్రైడ్ రైస్ మీద ఎగ్ పడకపోతే ఎలా పడాలి కదా. మా హాస్టల్లో పెట్టిన ప్రతి బ్రేక్ఫాస్ట్ ని ఎగ్ మిక్స్ చేసి ఎక్స్పెరిమెంట్ చేయలేదంటూ ఏమీ లేదనమాట. నేనైతే ఇది చూడడానికి ఏంటి చాలా చక్కగా కనిపిస్తున్నా. లెట్ మీ టేస్ట్ టెల్ యు. హాస్టల్లో మారని మెనూని తింటూ నా బద్ధకాన్ని కూడా నేను పక్కన పెట్టి ఏమైనా అప్పుడప్పుడు వండుకొని తిందామా అని చెప్పి అనుకుంటూ వీక్లీ వన్స్ ట్రై చేస్తాను అనమాట. సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.